ఒకవైపున రష్యాకి ఒక రాయబారిని పంపించినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మరొక వైపున సౌదీ అరేబియాకి మరొక రాయబారిని పంపించాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రుబియో తాజాగా సౌదీ అరేబియాకి వెళ్ళాడు అమెరికా నుంచి. ఏంటి, ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ వార్ ఆపడం కోసం ఆయన పోతే, ఇక్కడ వచ్చేటప్పటికి రుబియో వచ్చేటప్పటికి పాలస్తీనా వ్యవహార సెటిల్మెంట్, గాజా అనేటటువంటి దాని ద్వారా రేపు పొద్దున బెనిఫిట్ పొందేది అమెరికాకి 60 రూపాయలు, సౌదీ అరేబియాకి 30 రూపాయలు అన్నటువంటి కాన్సెప్ట్. ఇక్కడ ఇజ్రాయెల్కి 10 రూపాయలు అన్నటువంటి. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సౌదీ ఇప్పుడు గాజాని ఏదో రియల్ ఎస్టేట్ కోసం అక్కడికి వెళ్ళి కొనుక్కు సచ్చేవాడేవాడు, అది కాదు. అక్కడ మినరల్స్ ఉన్నాయి, దాదాపుగా 100-200 ఏళ్ళకి సరిపడినటువంటి నిల్వలు ఉన్నాయి, లిథియం నిల్వలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అది తవ్వుకోవాలి అంటే అక్కడ ఉన్న పౌరులందరినీ అవతలకి తరిమేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ నుంచి ఒక ఏదైతే షిప్స్ నేరుగా దాని పక్క నుంచి మూవ్ అయ్యేటట్టు చేస్తే ఒక 25-30 కిలోమీటర్ల దూరం వరకు కనుక సముద్రానికి లింకప్ చేసుకుంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి సూయజ్కి ఆల్టర్నేటివ్ కెనాల్ అవుతుంది. అంటే వేల కోట్ల రూపాయలు కదా, లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు రూట్ మారిపోతుంది. అది ఇజ్రాయెల్ సౌదీ అరేబియా కొత్తగా కడుతున్నటువంటి నగరానికి పక్క నుంచి వస్తుంది, అటు ఇజ్రాయెల్కి బెనిఫిట్ అవుతుంది. అమెరికా దాన్ని సూపర్వైజ్ చేస్తుంది. చైనా ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధిపత్యం పక్కకి వెళ్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ కీలకమైనటువంటి ఇష్యూ. అదే సందర్భంలో మొన్నటిసారి హౌతీ తీవ్రవాదులు గొడవలు ఇట్లాంటి దాంట్లో ఏం చేశారు, సూయిజ్ కెనాల్ వైపుకి వచ్చేటటువంటి షిప్స్ మీదనే కదా దాడులు చేసింది, డొమెస్టిక్ షిప్స్ మీదనే కదా దాడులు చేసింది. ఇక అట్లాంటిది అంటే ఉగ్రవాదుల చేతికి, ఓ రకంగా చెప్పాలంటే ఇరాన్ వాళ్ళ చేత నడిపించింది. ఇరాన్ చెప్పు చేతల్లో నుండి ఆ ప్రాంతాన్ని రూటు మార్చేసేటటువంటి ఎత్తుగడే ఇది.